నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతానికి ప్రపంచాన్ని ఎబోలా వైరస్ అయితే వణికిస్తూ ఉందన్నమాట. అలాగే దీనిపైన కువైట్లోని సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వస్తూ ఉన్నాయి. దీనిపైన కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. కువైట్లో ఉన్న ప్రజలు ఎవరూ భయపడవలసిన అవసరం లేదని చెప్పేసి పలు ఆఫ్రికా దేశాలలో ఎబోలా వ్యాప్తి నేపథ్యంలో కువైట్ సరిహద్దుల వద్ద నివారణ మరియు ముందు జాగ్రత్త చర్యలను ముమ్మరం చేసినట్లు కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అదే సమయంలో కువైట్లో ఎబోలా వైరస్కు సంబంధించి ఎటువంటి కేసులు నమోదు కాలేదు. ఆమోదించబడిన ఆరోగ్య ప్రోటోకాల్లకు అనుగుణంగా సరిహద్దుల వద్ద నివారణ చర్యలు మరియు థర్మల్ డిటెక్షన్ సిస్టంలతో వచ్చే ప్రయాణికుల కోసం ఆరోగ్య స్క్రీనింగ్ విధానాలు బలోపేతం చేసినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి డాక్టర్ అబ్దుల్లా ఆల్ సనాద్ గారు తెలియజేశారు. ప్రస్తుతం కువైట్లో ఉన్న ప్రజలు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కువైట్కు వస్తూ ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో, ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు థర్మల్ స్క్రీనింగ్ చేస్తూ ఉన్నాము. కాబట్టి ఎవరైనా సరే కానీ కువైట్ నుంచి ఆఫ్రికా దేశాలకు వెళ్ళవద్దని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. కువైట్ నుంచి ఉగాండా కానీ, దక్షిణ సుడాన్ కానీ, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో కానీ, ఇతర ఆఫ్రికా దేశాలు ఏవైతే ఉన్నాయో ఆయా దేశాలకు కువైట్ నుంచి ప్రయాణించవద్దని చెప్పి ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే ఆ దేశాల నుంచి వస్తూ ఉన్న ప్రయాణికులకు ప్రత్యేకంగా ఆరోగ్య స్క్రీనింగ్లు చేస్తూ ఉన్నామని చెప్పి అధికారులు తెలియజేశారు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో విమాన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ ఈ యొక్క ఎబోలా వైరస్ కారణంగా ఆఫ్రికా దేశాలలో దాదాపు 110 మందికి పైగా చనిపోయారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.